జయించడానికి కేంద్రం అనేక పథకాలు ఇచ్చిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మాజీ కార్పొరేటర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఊర్మిళ నగర్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపాలనే ధ్యేయంతో ముందుకు వస్తున్నారని సుజనా వివరించారు. నాయకత్వ లోపంతో రాజకీయ కారణాలతో ఇప్పటివరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఈ 5 ఏళ్లలో జగన్ పాలనలో ఒక్క మంచి పని కూడా జరగలేదన్నారు. ప్రజలు ఓడిస్తారని తెలిసే నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చారని సుజనా అన్నారు. అంటే 43-40 డివిజన్లు వాళ్ళందరూ కలిసి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. రకరకాల కులాల వాళ్ళు, రకరకాల మతాల వాళ్ళు అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, రాజకీయ పార్టీలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశము, జనసేన పార్టీలు 3 కూడా కూటమిగా ఏర్పడి ఇప్పుడు మనకి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ అరాచక పాలన పోవాలి, మంచి పాలన రావాలంటే ఏం చేయాలో మాకే తెలుసు అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే అందరికీ కూడా ప్రజానీకానికి సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపించాలనే ధ్యేయంతో నేను ముందుకు నడుస్తూ ఉన్నా. కులాలు మతాలు మనకి ఫుడ్ పెట్టవు. భావితరానికి మనం కష్టపడి పైకి రావాలంటే ఏమిటి, పేదరికం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, వీటన్నిటికీ కూడా ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా సామరస్యంగా మనకి పరిష్కారం చేసుకునే విధానాలు నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు ఇచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి బీపీఎల్లో ఉన్న వాళ్ళని సుమారుగా 25 నుంచి 35 కోట్ల మందిని బయటికి తీసుకురాగలిగారు. మన పశ్చిమ నియోజకవర్గం దానికి నోచుకోలేదు.